సూర్యాపేట జిల్లా జాన్పహాడ్లోని ఇందిరమ్మ ఇండ్లలో మరో అవినీతి బయటపడింది. ఇందిరమ్మ ఇళ్లకు ఎంపికైన లబ్ధిదారుల నుండి కార్యదర్శి వెంకయ్య డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. గ్రామానికి మంజూరైన 157 ఇండ్లకు సంబంధించి ఒక్కో లబ్ధిదారుల నుండి 30,000 నుండి 50,000 వరకు డిమాండ్ చేస్తున్నాడు. అవినీతి ఆరోపణలపై సంబంధిత శాఖలు విచారణ చేపట్టి కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. సార్ వస్తున్నది మా ఏమైనా ఎక్కించుకొని వస్తున్నా సార్. డబ్బులు ఏదే మా అన్న వాళ్ళ ఇంటికాడ పెట్టినా, మా ఇల్లు పులకు పెట్టినాగా. అయితే మా ఏమైనా ఎక్కించుకొని మా అన్నకు ఫోన్ చేసి వస్తున్నా అన్నాడు. ఎందుకంటే నేను ఇటుకెళ్ళకి పోతున్నా, ఒక 10,000 ఇచ్చిపోవన్నా అని చెప్పిన. అవి తీసుకొని నీ కాడికి వస్తా సార్. సార్ సార్ దయచేసి నా బిల్లు అయితే ఆపకండి సార్, నీకు దండమైన. సరే సార్, ఇప్పుడు ఒక 10 తర్వాత ఒక 5 సార్. సరే సార్, సరే సార్, వస్తా సార్. సార్ సార్ వచ్చినా సార్, బ్యాంక్కి 2 ఫోటోలు కావాలన్నారు సార్. ఏదో ఏలుముద్ర మా ఫస్ట్ ఏలుముద్ర పెట్టింది, ఇప్పుడే సంతకం పెట్టింది సార్. అయితే 2 పాస్ ఫోటోలు తీసుకొని రా అని అంటే ఇంటికి వచ్చిన 2 పాస్ ఫోటోలు తీసుకొని మళ్ళీ ఇప్పుడు వస్తున్నా సార్. బ్యాంక్ పోయితే మళ్ళీ వెనక్కి పంపిస్తే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్, 2 పాస్ ఫోటోలు తీసుకున్నా. ఇప్పుడు బ్యాంక్కి పోతున్నా సార్. ఏం చెప్పట్లేదు, లేట్ చేస్తున్నావు. ఇంత టైం అవుతుందని చెప్తే నేను ఏదో ఒకటి చెప్తాను. అదేలే కానీ సార్, ఇప్పుడు అయిపోద్దని బ్యాంక్కి పోయినా సార్. ఇంట్లో ఉన్నాయని పోతే ఇక మనోళ్ళు ఇంటి వాళ్ళు చేనుగాడికి పోయారు సార్. మొన్న బర్త్డే తీసుకోలే, ఆడ ఇల్లు కుళ్ళకు పెట్టినా, ఆడ పెడదామని తీసుకోలే, బ్యాంకులోనే ఉంచిన. సరే సార్, పని చేయి మరి. సార్ బలంగా తీసుకొని రేపు వస్తావా? నెడిజల్ వస్తావా? నేడించలా సార్? నేడించలో వచ్చి ఆడ ఫోన్ చేయండి సార్. నెడింజల్లో వచ్చి నెడింజల్ రాగానే ఫోన్ చేయి. వస్తావా నెడింజల్ అయితే? రేపు వస్తా సార్. ఇవాళ వస్తావా? ఇవాళ కుదరదులేదు సార్, ఈ బ్యాంక్కి పోయి ఇప్పుడు టైం ఎంత సార్, సంతకం పెట్టి చేసేసరికి టైం అవుతుంది సార్. మరి అయిపోయినాక ఒకసారి ఫోన్ చేయి. చేస్తా సార్. నేనే ఉన్నా జాన్పాలు, ఇంకా పోలేదు, పోదామని బయటికి వెళ్తున్నా.